నేను చూసిందే చెప్పా కదా. మరోవైపు సంజనకి అర్థమయ్యేలా చెప్పేందుకు ఇమ్మాన్యుల్ ట్రై చేశాడు. కానీ సంజన మాత్రం ఒప్పుకోలేదు. వాళ్ళు అలా అంటుకొని ఉంటే నాకు చూడటానికి కంఫర్ట్గా లేదు. నేను ఎలా చెప్పినా చెప్పాలనుకున్నది మాత్రం ఇదే. ఏమైనా సరే నేను ఫేస్ చేస్తాను అంటూ సంజన అంది. దీంతో గొడవ మర్చిపోతారు, మీ మాట పట్టుకుంటారు అని ఇమ్ము అన్నాడు. ఉండని, నేను చూసిందే చెప్పాను కదా అని సంజన కోప్పడింది. డిమాండ్ నీకు క్లోజే కదా, నీ తమ్ముడే కదా, మీరు ఇలా కూర్చుంటే నాకు కంఫర్ట్ లేదు అని నువ్వు చెప్పుండొచ్చు కదా, నామినేషన్స్ లో ఎందుకు చెప్పడం అని ఇమ్ము అడిగాడు. ఇంతలో లేదు సిస్టర్, ఇది చాలా తప్పు వర్డ్, చాలా చాలా తప్పు అంటూ సుమన్ కూడా చెప్పాడు. అయినా కానీ సంజన ఒప్పుకోలేదు. డిమాండ్ కి తనుజ క్లాస్. కెప్టెన్ రూమ్ లో రీతు డెమాన్ ఇద్దరిని కూర్చోబెట్టి తనుజ క్లాస్ పీకింది. డెమాన్, నీకు నేను ఒక్కటే చెప్తున్నా, తన మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో, ఏం ఎఫెక్షన్స్ ఉన్నాయో అంతా ఓకే. తనని ఈ హౌస్ లో నువ్వు కేర్ చేయి వద్దనను, పట్టించుకో వద్దనను, కానీ తనని తనలా వదిలే. నేను తనని తనలా ఉండొద్దని అనలేదు అంటూ డీమాన్ అన్నాడు. లేదు డీమాన్, తను నాకు అంత క్లోజ్ కాదు, కానీ ఈ హౌస్ కి వచ్చాక తను ఏంటి అనేది నేను కొంత అర్థం చేసుకున్నాను. కానీ ఈ మాట నేనెందుకు చెప్తున్నానో తెలుసా? తన వేలో తను చాలా క్లియర్. గేమ్ వచ్చినప్పుడు తను గేమ్ ఆడుతుంది, నీకు సపోర్ట్ చేయాలన్నప్పుడు చేస్తుంది, స్టాండ్ తీసుకోవాలన్నప్పుడు గట్టిగా తీసుకుంటుంది, తను తనలా ఉంటుంది అంటూ తనుజ చెప్పింది. రీతు ఎవరితోనైనా మాట్లాడితే నువ్వు జెలసీ ఫీల్ అవుతున్నావు, కానీ నీ విషయానికి వచ్చేసరికి తను నీతోనే ఎక్కువ ఉండాలి. తను ఎవరితోనైనా మాట్లాడినా కూడా నువ్వు జెలసీగా ఫీల్ అవుతున్నావు. ప్లీజ్ ఇవన్నీ 5 వారాలు పక్కన పెట్టే అంటూ డిమాండ్ కి చెప్పింది తనుజ. ఇంతలో రీతు కూడా స్టార్ట్ చేసింది. నీలో ఉన్న ప్రాబ్లం ఇదే పవన్. నువ్వు చిన్నదాన్ని పెద్దగా చూస్తావు, నేను పెద్ద ప్రాబ్లం కూడా చిన్నగా చూస్తా. ఇంకొకటి, నీకు నాకు మధ్య జరిగిన మ్యాటర్ ఏదైనా నేను అక్కడితో వదిలేస్తా, కానీ నువ్వు జడ్జ్మెంట్ లాగా అందరికీ చెప్పుకుంటావు. ఇక్కడితో ఇది వదిలేద్దాం అని రీతు అంది. దీనికి హర్ట్ అయిన డిమాండ్, నా పాయింట్స్ మీరు పట్టించుకోరు, నా బాధ కూడా పట్టించుకోరు. నేను ఎప్పుడైనా బాధపడినప్పుడు ఎక్కువసేపు నన్ను ఓదార్చావా అంటూ రీతుని అడిగాడు. నా పర్సనాలిటీ ఒకలా ఉంటుంది, నీ పర్సనాలిటీ ఒకలా ఉంటుంది అంటూ రీతు సైడ్ అయిపోయింది.